వాడి సిద్ధాంతం ప్రకారమే ఇక్కడ రెండు జాతుల్లో అన్నదమ్ములు కనుక తగుపడితే వాడి భాగం వాడు పంచుకుపడితే మిగతా ఆస్తి రెండో వాడికి కదా చెందాలి. అంటే ముస్లింలకి ముస్లిం దేశం వస్తే మిగిలింది హిందూ దేశం కాదు, హిందూ జాతి కాదు ఇక్కడ ఉన్నది, హిందువుల కోసం కాదు ఇక్కడ రాజ్యాంగం పనిచేయాల్సింది. హిందువులకి అంటే సనాతన ధర్మమే హిందువులకు రాజ్యాంగం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా ఎంతమంది రాజులున్నా చక్రవర్తులున్నా వాళ్ళలో వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, వివేకానందుడు దేన్నైతే మనకు ప్రాణం అని చెప్పాడో, రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ, మతము ధర్మము, ఈ రెండే భారతదేశానికి రథానికి రెండు చక్రాలు అని వివేకానందుడు చెప్పాడు. ఈ దేశం ఉన్నది అంటే మతం ఉంటే దేశం ఉంటుంది, ఇక్కడ ధర్మం ఉంటే దేశం ఉంటుంది. మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ వాణిజ్యాలు మిగతావి ఏమన్నా మనకు ధర్మం ప్రాణం.